చూస్తూ ఉండవి, ఈ రోజుతో నీ మీద పడిన మచ్చలు నిందలు అన్నీ తొలగిపోయాయి. నీకు తోడుగా అండగా చాలా మంది ఉన్నారు. ఇది నీకు న్యూ బిగినింగ్ లాంటిది అభి. ఈసారి మనం కలిసికట్టుగానే బిజినెస్లో ముందుకెళ్దాం. ఇన్నాళ్ళు పరోక్షంగా ఇచ్చిన మీ సపోర్ట్ ఇక నుండి నాకు నేరుగా పొందే అవకాశం వస్తే నాకు అంతకంటే ఇంకేం కావాలి రాహుల్ బాబు. ఏటిగట్టునున్న పిట్టని కొడితే ఎగిరెళ్ళి కోట అంచున అందకుండా కూర్చున్నట్టు ఇంట్లో మావయ్య గారి ఒక్కరి సపోర్ట్తోనే ఒంటరిగా బండిలాగుతున్న ఈ అభిని ఏదో చేసేస్తా, వీధిలోకి విసిరేస్తా అని ప్రగల్భాలు పలికిన ఆ కనిష్క ఇప్పుడు ఏకంగా రాహులే సపోర్టుగా ఉంటాను అనేట్టుగా చేసింది. అభిని రాహుల్ క్షమించేశాడా అని అనుకుంటూ ఉండగానే స్వయంగా రాహులే చెయ్యి పట్టుకుని మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. కనీసం పెద్దమ్మ ఏమంటుందో ఏమనుకుంటుందో కూడా పట్టించుకోకుండా బోలెడంత ప్రేమ ఒలకబోస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది వదినా. రేయ్, ఇదేరా నేను కోరుకుంది. నీ అండాదండా కోసం అభి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో పూజలు చేసింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫలించినట్టు నాకు అనిపిస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉందిరా రాహుల్. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు రాహుల్ బాబు. మీ అంతటా మీరే నన్ను లోపలికి తీసుకుని వచ్చారు. మీ అంతటా మీరే నాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు మీ అంతటా మీరే నాకు వెన్నంటే ఉంటానని, సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. ఇదంతా నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు రాహుల్ బాబు. సరే, వచ్చినవాడు పాపం అలాగే నిలబడున్నారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి. పదండి. అరే రాజీవ్, శ్రీకర్, అభి, రాహుల్ రండి. రా రాహుల్. వేద పద. ఎవరి కోసం, ఎందుకోసం నువ్వు నీ మంచి పనులు ఆపద్దబి. రాహుల్ అభిపై అభిప్రాయం మార్చుకుని మారిపోతాడని అనుకోలేదు. అభి మంచితనం గురించి వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విని రాహుల్ మారిపోయాడా? అభి నిజంగా మంచి మనసున్న అమ్మాయినా? తన మంచి గుణం చూసే కదా రాహుల్కిచ్చి పెళ్లి చేశాను. కానీ ఇప్పుడు నేనే అసహ్యించుకుంటున్నాను. రాహులే తనకండగా ఉంటానంటూ మాట ఇస్తూ ఉంటే నేనింకా మొండి పట్టుదలకి పోవడం మంచిది కాదేమో. అందరూ అభిని పొగుడుతూ ఉంటే నేను మాత్రం అభిని తిడుతూ దూరం అవడం ఎందుకు? వదినా, రాహుల్ని చూసావుగా ఎలా మారిపోయాడో. అభిని చూస్తేనే ఒళ్ళు మంటతో కసిరేవాడు. ఇప్పుడు ఏకంగా అభిని పొగిడేస్తూ వెన్నంటే ఉంటా, అండగా నిలబెడతా అని మోటలిచ్చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే భయం వేస్తోంది. ఒళ్ళంతా పొడుకు పుట్టిస్తుంది వదినా. నాకు కూడా అలాగే ఉంది ఐరేంద్రి. అయినా మొరిగే కుక్కని కాపలాగా పెడితే చుట్టాల్ని కూడా చచ్చేలా కొరికింది అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అభిక్ గాని ఇంటి పెత్తనం అప్పగిస్తే మనకి గుండు కొట్టేయడం ఖాయం. అలా జరగకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కనిష్కని నమ్ముకొని మనం అన్యాయమైపోయేలా ఉన్నాం. ఇంక మన పథకాలు మనం వెయ్యక తప్పేలా లేదు వదినా. ఉన్న పుండుకి మందు రాస్తే కొత్త పుండు పుట్టినట్టు ఆ కనిష్క ఈ అభిని టార్గెట్ చేస్తే ఆ కనిష్కకే తిరిగి తగిలేలా ఉంది. ఇప్పటికే రాహుల్ అభిమాయిలో పడి మారిపోయాడు. ఇంక మిగిలింది పెద్దమ్మే. పెద్దమ్మ కూడా మనసు మార్చుకోకముందే మనం చేయాల్సిన పని చెయ్యాలి. అవును ఐరేంద్రి, అత్తయ్య మాత్రం ఆ అభికి లొంగకూడదు. వెంటనే అత్తయ్య దగ్గరికి వెళ్ళి మనం చేయాల్సింది చేయడమే కరెక్ట్. పద.
అత్తయ్య గారు, పెద్దమ్మా పెద్దమ్మా ఏదో పరధ్యానంగా ఉన్నట్టున్నారు. ఆ అభిని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు కోపంగా ఆలోచిస్తున్నారా? అందరూ ఒప్పుకొని తీసుకొచ్చారు కదా. రాహులే చేయి పట్టి మరీ తీసుకొచ్చాడు కదా. ఇంకెందుకు నేను మాత్రం పంతం పట్టుకొని కూర్చుంటాను?